నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించినవాడు తనని తన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడని, తనతో పాటు చాలా మంది అమ్మాయిలు కూడా బలవుతున్నారని చెప్పేసి అంటోంది. తనకు జరిగినట్టుగా వేరే వాళ్ళకి జరగకుండా ఉండేలా చూడండి అని చెప్పేసి కోరుకుంటుంది. అసలు ఎలాంటి సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. తన పేరు దినేష్ మేడం. మేమిద్దరం కలిసి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం. నేను సేల్స్ గర్ల్గా చేస్తున్నాను. తను నన్ను ప్రపోజ్ చేసిండు, ఓకే యాక్సెప్ట్ చేసినాం. తర్వాత తను చెప్పాడు ఓకే అని చెప్పేసి ఒకసారి అంటే కలిసాం మేము. 6 monthsలో కలిసేస్తావా? అంటే తను నా మీద చూపించిన కేర్ అట్లా ఉంటుంది. అట్లా అని చెప్పి మాట్లాడినాం మేడం. పోయినాం, కలిసినాం. ఓకే తర్వాత ఒక 1 week తర్వాత నాకు ఒక వీడియో వచ్చింది వాట్సాప్లో. ఏం వీడియో? అంటే మేమిద్దరం కలిసిన వీడియో వచ్చింది. అది వీడియో కూడా తీసుకున్నారా మీ ఇద్దరు? అంటే మేము తీయలేదు మేడం, మాకు తెలియదు అసలు. అది వేరే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. ఆ నెంబర్ నుంచి ఏమని మెసేజ్ వచ్చిందంటే కింద మెసేజ్ వచ్చింది, నువ్వు నాకు కాల్ చెయ్యు ఫస్ట్ అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పి కాల్ చేసి అతనితో మాట్లాడితే నువ్వు నాతో 1 day గడపాలి, అప్పుడే లేకపోతే ఆ వీడియోని ఆన్లైన్లో పెట్టేస్తా అని చెప్పి అట్లా అని చెప్పేసి తనని ఏం అడగలే. అతనికి కాల్ చేశాను, అతను నాతో ఒక రోజు ఉండు, తర్వాత ఆ వీడియో నేను ఏం చేయను డిలీట్ చేస్తానని చెప్పిండు. ఓకే అని చెప్పేసి లొకేషన్ పెట్టాడు. వెళ్ళాను మేడం. వెళ్తే సేమ్ రూమ్, ఒకటే రూమ్. సరే అని ఇతనితో కమిట్మెంట్ అడిగిండు. ఓకే అని చెప్పేసి నేను కూడా. అరే ప్రాబ్లం, నన్ను పిలుస్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ విషయం ఏంటో తేల్చుకోవాలని దినేష్కి నువ్వు ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా. వన్ డే కాబట్టి వెళ్ళిపోయానండి, ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అనుకున్నాను, అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు అనుకున్నాడు. రియాక్ట్ అవ్వడం ఏమిటి చండాలం? మళ్ళీ సేమ్ రిపీట్ అవుతే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఇంకోరిలాగా పిలిస్తే ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోతావా? అట్లా అని కాదు మ్యామ్. వీడియోలో దినేష్ కాకుండా వేరే అబ్బాయి ఉంటే కనుక నువ్వు దినేష్ కి చెప్పడానికి భయపడాలి. మీరిద్దరు ఉన్నది వాళ్ళిద్దరే కదా. ఆ తర్వాత అతనితో కలిసాను మ్యామ్. ఓకే ఆడి వరకు అయిపోయింది. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం, నార్మల్గానే ఉంది. తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత ఆ వీడియో మళ్ళీ నాకు వచ్చింది. వేరే వీడియో ఫస్ట్ వీడియోనా రెండోది కూడా వీడియో రెండో అబ్బాయితో, అంటే మేము మొన్న వెళ్ళాం కదా ఆ అబ్బాయితో. మరి ఈసారైనా కొద్దిగా జాగ్రత్త పడలేదమ్మా? అటు ఇటు పైకి కిందకి చూడాలి కదమ్మా. ఆడిఫేసే కూర్చుంటే అలాగా చుట్టుపక్కల ఏమైనా కెమెరాలు ఉన్నాయా, బాంబులు ఉన్నాయని చూడాలిగా. మొదటిసారి అలా జరిగింది, ఎవడు ఏ బొక్కలో కెమెరా పెట్టాడు అన్నది నీకు తెలీదు. అంటే నేను భయపడి అంతగానం చూడలేదు. డైరెక్ట్ గా పార్టిసిపేషన్ అయినా చూడాలి కదా. అటు ఇటుని కెమెరాలు ఉన్నాయా, ఫోటోలు తీస్తున్నారా, ఫోన్లు ఎక్కడ పెట్టారు? ఆ అమ్మాయి మా రూమ్కి రోజు వచ్చేది మేడం. అంటే నువ్వేమన్నా తప్పు చేస్తున్నావా? నేనేం తప్పు చేయలేదు మ్యామ్. అమాయకంగా ముచ్చట్లు పెట్టొద్దమ్మా, చాలా చిరాకు ఉంది ఆడపిల్లలు మాట్లాడుతుండే ఈ మధ్య. అంత అమాయకంగా మోసపోతున్నారేంటమ్మా? నీకు వీడియో ఎక్కడిది అసలు? ఈ వీడియో ఎక్కడిది? వీళ్ళిద్దరు దినేష్ అమ్మాయి ఉన్న వీడియో ఆ వీడియో నేను తీసుకున్నా మేడం. నేను ఎక్కడి నుంచి తీసుకున్నావు? మా రూమ్ కు డైలీ వచ్చేది మేడం, డబ్బుల కోసమని. చండాలంగా ఆడి వీడియో నువ్వు తీయటం ఇద్దరే. ఏదో పక్షికి తీసాను, చెట్టుకు తీసాను అన్నట్టు వాళ్ళిద్దరు సెక్స్ చేస్తుంటే వీడియో తీయటం ఏంటి చండాలంగానే? సార్ నేను తీసుకున్నాను సార్, నేను మా రూమ్కి వచ్చేది అమ్మాయి. ఓవర్ యాక్షన్ చేయకు. ఎవరు వచ్చిరు? అంటే అమ్మాయి రెగ్యులర్ గా డబ్బుల కోసం మీ దగ్గరకు వచ్చి పడుకొని వెళ్తుందా? ఆ మూడో వీడియో తర్వాత ఏంటి? వచ్చింది తర్వాత లొకేషన్ చూస్తే సేమ్ రూమ్, అదే రూమ్. ఎవరు పిలిచారు అప్పుడు? ఇంకొక అబ్బాయి, స్వామి అని. స్వామి మేడం. స్వామి. అతను స్వామి. భయం ఏం లేదా? స్వామి కాస్త అంతా పబ్లిష్ చేసి అన్ని చోట్లకి పంపిస్తాడు, నా పరువు తీస్తాడు. అతనికి చెప్పానండి, నాకు కొంచెం ఈరోజు పని ఉంది, వేరే రేపు వస్తానని చెప్పావా? నా తల్లి, ఈ రోజు కాదు రేపు వస్తానని చెప్పావా? అట్లా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్కి చెప్పాను జరిగింది మొత్తం. అంటే అమ్మాయినా ఫ్రెండ్? ఈ అమ్మాయి అండి. తనకు చెప్తే ఈ ఫొటోస్ ఏ నెంబర్ నుంచి వచ్చిందా, ఏ నెంబర్ నుంచి వచ్చిందని తన నెంబర్ తీసుకుంది, ఫొటోస్ నాకు చూపించింది. నేను కూడా వీళ్ళతో సఫర్ అయినా అని చెప్పేసి తను అప్పుడు చెప్పింది. ఇద్దరిని ఒకేలా ఏది నువ్వు అదే రూమా? ఏది నువ్వు ఫస్ట్ లోకితో ఫిజికల్ గా ఉండగా వీడియో తీసి ఎవరు పెట్టారు? తను పెట్టే. ఏ దినేష్ పెట్టాడా? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే.
సార్ ఇక్కడ నేను పేర్లు అయితే చెప్పాను సార్. మేడం ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ సమస్యను తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు. సో ఇది బయట మేము ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం, మేము దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం, అట్లీస్ట్ ఇక్కడ ఈ స్టేజ్ మీదకి వస్తేనన్నా మాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో పేర్లు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడారు. షూర్ అండి. హలో అమ్మా, హలో అండి. పేర్లు ఏం చెప్పక్కర్లేదు, బట్ మీ సమస్య ఏంటి అనేది క్లియర్ గా చెప్పండి. ఎవరు మాట్లాడతారు? నేనే. చెప్పమ్మా. చెప్పమ్మా. అంటే నేను ఒక జాబ్ చేస్తున్నా మేడం. ఉమ్, అదా సేల్స్ గర్ల్గా నేను చేస్తున్నాను వాషింగ్ మిషన్ కంపెనీలో. ఉమ్, ఆ అబ్బాయి నా లవర్ అనమాట. అంటే తను ప్రపోజ్ చేశాడు. ఓకే, చాలా రోజుల తర్వాత ఒప్పుకున్నాము. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఇందులో ఎవరు? అంటే ఫస్ట్ అబ్బాయి. ఓకే. ఇతని పేరు ఉందమ్మా? అవుందమ్మా. ఏం పేరమ్మా? తన పేరు దినేష్ మేడం. ఉమ్, మేమిద్దరం కలిసి ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం. నేను సేల్స్ గర్ల్గా చేస్తున్నాను. తను నాకు ప్రపోజ్ చేసిండు. ఓకే, యాక్సెప్ట్ చేసినాం. తర్వాత అతను మేమిద్దరం మూవ్ అవుదామని అనుకున్నాము. తను చెప్పాడు ఓకే అని చెప్పేసి ఒకసారి అంటే కలిసాం మేము. ఓకే. ఎంతకాలం పరిచయం అమ్మా మీ ఇద్దరికి? అంటే 6 months మేడం. ఓ 6 months లో కలిచేస్తావా? అంటే తను నా మీద చూపించిన కేర్ అట్లా ఉంటుండే. ఆ, అట్లా అని చెప్పి మాట్లాడినాం మేడం. పోయినాం, కలిసినాం. ఓకే, తర్వాత ఒక 1 week తర్వాత నాకు ఒక వీడియో వచ్చింది వాట్సాప్లో. ఏం వీడియో? అంటే మేమిద్దరం కలిసిన వీడియో వచ్చింది. ఓర్ని, అది వీడియో కూడా తీసుకున్నారా మీ ఇద్దరు? అంటే మేము తీయలేదు మేడం, మాకు తెలియదు అసలు. అది వేరే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. వేరే నెంబర్ నుంచి వచ్చింది, ఇతని నెంబర్ నుంచి కాదు. కాదు, వేరే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. ఇతనికి నేను చెప్పలేదు, భయపడి. అంటే ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి భయపడ్డాను, ఉమ్, చెప్పలేదు. ఆ నెంబర్ నుంచి ఏమని మెసేజ్ వచ్చిందంటే కింద మెసేజ్ వచ్చింది, నువ్వు నాకు కాల్ చెయ్యు ఫస్ట్ అని చెప్పేసి చెప్పిరు. ఉమ్, సరే అని చెప్పి కాల్ చేసి అతనితో మాట్లాడితే నువ్వు నాతో 1 day గడపాలి, అప్పుడే లేకపోతే ఆ వీడియోని ఆన్లైన్లో పెట్టేస్తా అని చెప్పి కాదమ్మా, మీ ఇద్దరు పర్సనల్ గా ఉన్నది తీస్తే నువ్వు తీయాలి, లేకపోతే మీ లవర్ దినేష్ తీయాలి. అతనికి చెప్పకుండా నువ్వు సీక్రెట్ గా అవతల వ్యక్తి ఎవడో బ్లాక్మెయిల్ చేస్తుంటే నువ్వు అట్లా ఎందుకు బిలీవ్ చేసావు? ఇతను కాపాడుతాడు కదా నిన్ను, నీ లవర్ కాపాడుతాడు కదా. కాదు మేడం, అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పేసి భయపడి నేను అతనికి కాదమ్మా, ఏం అసలు ఎక్కడికి చెప్పలేదు. వెళ్ళారు మీరు? అతని రూమ్కే వెళ్ళాం. ఇతని రూమ్ కే మరి అప్పుడు ఇతన్ని అడగాలిగా, ఇతను ఏమన్నా ప్లాన్ చేశాడా ఏంటా అని. అంటే నార్మల్గా సో అని చెప్పాను మేడం. అంటే ఇట్లా ఒక అబ్బాయి కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పాను. అంటే ఇలా వీడియో వచ్చిందన్న అంటే విషయం వీడియో మాత్రం వచ్చింది చెప్పలేదు. మాత్రం చెప్పలేదు. భయపడి చెప్పలేదు. భయపడి నువ్వు చెప్పలేదు. వెళ్ళింది అతని రూమ్ కే కదా, అలాంటప్పుడు అతను తెలిసిన వాళ్ళు ఎవరో చేసి ఉంటారని చెప్పేసి అన్న ఆలోచించాలి కదా. కాదు, నువ్వెంత కనబడతావు ఆ వీడియోలో, అతను కూడా అంతే కనబడతాడు. అంటే తనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పాడు మేడం అతను. రూమ్ లో ఒక్కడే ఉంటున్నానని చెప్పాడు ఈ 6 నెలల్లో. ఎస్ మ్యామ్, తను ఒక్క ఆయనే ఉంటా అని చెప్పిండు. అట్లా అని చెప్పేసి తనని ఏం అడగలే. అతనికి కాల్ చేశాను, అతను నాతో ఒక రోజు ఉండు, తర్వాత ఆ వీడియో నేను ఏం చేయను, డిలీట్ చేస్తానని చెప్పిండు. ఓకే అని చెప్పేసి లొకేషన్ పెట్టాడు, వెళ్ళాను మేడం. వెళ్తే సేమ్ రూమ్, ఒకటే రూమ్. ఇతను పిలిచిన రూమ్ కూడా అదే, ఇది మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. సేమ్ రూమ్. మీకు అప్పుడు డౌట్ రాలేదా? డౌట్ వచ్చి అడిగాను మేడం. అడిగితే అతను ఎవరో నాకు తెలీదు, నేనైతే 1 month నుంచి ఈ రూమ్లో ఉంటున్నా, ఖాళీ చేశారు అని చెప్పారు. నువ్వు ఇతన్ని కలిసి ఎంతకాలం అయింది ఆ వీడియో తీయడానికి? అంటే ఫిజికల్ గా మీ ఇద్దరు కలిసారు అంటున్నారు కదా, అది ఎంతకాలం? 2 months 3 months? 1 month అయిపోయింది మ్యామ్. 1 month అయిపోయింది. మరి ఆ 1 month నుంచి అతను ఆ రూమ్ లో లేను వెకేట్ చేశానని చెప్పాడా? అతను అట్లా అని ఏం చెప్పలే మ్యామ్. మేము జస్ట్ నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అంతే. రూమ్ వెకెట్ చేస్తా అని అని ఏం చెప్పలేదు. అంటే రిపీటెడ్ గా వెళ్తారు ఒకటి. రెండోది, ఆ అబ్బాయి వెకేట్ చేస్తే అక్కడ ఉన్న అపీరెన్స్ ఆఫ్ సామాను నీకు తెలిసిపోతాయి. ఎట్లా ఉంది ఈ అబ్బాయి వెళ్ళినప్పుడు, బెడ్ ఎక్కడుంది, పరుపులు ఎక్కడున్నాయి, సామాన్ ఎక్కడున్నాయి, వంట సామాన్ ఎక్కడున్నాయి అని ఎలా ఉంటాయి. అతనున్నా అదే ఉంటది కదా. అంటే అతను అట్లాంటి ఏం లేదు మ్యామ్, అతనికి ఒక బెడ్ ఒకటి ఉంటుండే అంతే. నేను రూమ్ ఆఫ్ అపీరెన్స్ ఒకేలాగా ఉంటది కదమ్మా అంటున్నా. అది సింగిల్ రూమ్ కదా మ్యామ్, అవేం లేకుండే, జస్ట్ అతని బెడ్ ఒకటి ఉంటుండే అంతే, ఇంకేం లేకుండే. సరే చెప్పు. అట్లానే వెళ్ళినా మ్యామ్. అతనికి చెప్పినా కూడా నేను ఆల్రెడీ ఈ రూమ్కి వచ్చిన ఒకసారి, ఇట్లా మా లవర్ ఉంటుండే, ఇట్లా సో అయ్యింది, ఇక్కడే అయింది అని చెప్పేసి చెప్పిన. అవన్నీ నాకు తెలీదు అని చెప్పి చెప్పిండు. అతను ఎవరో కూడా నాకు తెలీదు, ఎన్ని రోజులు ఉన్నారో కూడా తెలీదు, నేనైతే 1 month నుంచి ఉంటున్నా అని చెప్పేసి చెప్పిండు. సరే అని ఇతనితో కమిట్మెంట్ అడిగిండు. ఓకే అని చెప్పేసి నేను కూడా. మేడం అది అబద్ధం చెప్తే మేడం అది. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం ఉండు. కాదమ్మా, నువ్వు ఎంత ఆ వీడియోలో ఉన్నావో ఈయన ఉన్నాడు కదా, ప్రాబ్లం ఇతను కూడా షేర్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి కదా. అతన్ని పిలవలేదుగా పడుకోవడానికి రమ్మని, నిన్ను కదా పిలిచాడు.
అవునా? అవును. అరే ప్రాబ్లం నన్ను పిలుస్తున్నాడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఈ విషయం ఏంటో తేల్చుకోవాలని దినేష్కి నువ్వు ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా. వన్ డే కాబట్టి వెళ్ళిపోయానండి, ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అనుకున్నాను, అతను ఎట్లా రియాక్ట్ అవుతాడు అనుకున్నాడు. రియాక్ట్ అవ్వడం ఏమిటి చండాలం? మళ్ళీ సేమ్ రిపీట్ అవుతే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఇంకోరిలాగా పిలిస్తే ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోతావా? అట్లా అని కాదు మ్యామ్. వీడియోలో దినేష్ కాకుండా వేరే అబ్బాయి ఉంటే కనుక నువ్వు దినేష్ కి చెప్పడానికి భయపడాలి. మీరిద్దరు ఉన్నది వాళ్ళిద్దరే కదా. అంటే అతను ఎట్లా అర్థం చేసుకుంటాడో, నన్ను వదిలేస్తాడేమో అని అంటే నువ్వేమన్నా తప్పు చేస్తున్నావా? నేనేం తప్పు చేయలేదు మ్యామ్. మరి ఫస్ట్ చెప్పడానికి ఏంటి భయం? అంటే నువ్వే రికార్డ్ చేసేవన్న అభియోగం ఏమైనా నీ మీద ఇస్తాడనా? అట్లానే అనుకొని చెప్పలేదు మేడం. తెలివి తక్కువ పనులు. ఆ అమ్మాయి మా రూమ్కి రోజు వచ్చేది మేడం. నువ్వు ఆపు ఫస్ట్, చెప్పే వరకు ఆగు. చెప్పు. ఆ తర్వాత అతనితో కలిసాను మ్యామ్. ఓకే, ఆడి వరకు అయిపోయింది. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం, నార్మల్ గానే ఉంది. తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత ఆ వీడియో మళ్ళీ నాకు వచ్చింది వేరే వీడియో ఫస్ట్ వీడియోనా రెండోది కూడా వీడియో రెండో అబ్బాయితో. అంటే మేము మొన్న వెళ్ళాం కదా, ఆ అబ్బాయితో. మరి ఈసారైనా కొద్దిగా జాగ్రత్త పడలేదమ్మా? అటు ఇటు పైకి కిందకి చూడాలి కదమ్మా. ఆడిఫేసే కూర్చుంటే అలాగా చుట్టుపక్కల ఏమైనా కెమెరాలు ఉన్నాయా, బాంబులు ఉన్నాయని చూడాలిగా. మొదటిసారి అలా జరిగింది, ఎవడు ఏ బొక్కలో కెమెరా పెట్టాడు అన్నది నీకు తెలీదు. అంటే నేను భయపడి అంతగానం చూడలేదు. డైరెక్ట్ గా పార్టిసిపేషన్ చూడాలి కదా. అటు ఇటుని కెమెరాలు ఉన్నాయా, ఫోటోలు తీస్తున్నారా, ఫోన్లు ఎక్కడ పెట్టారు? తన ఫోన్ నా దగ్గర ఉంది సార్. తన ఫోన్ పక్కకు పెట్టేశాడు, స్విచ్ ఆఫ్ చేసిండు అతను. అమ్మా, ఇంతకు ముందు దినేష్ తో పాటు నువ్వు కలిసినప్పుడు తెలియకుండా ఏదో మూల నుంచి రికార్డ్ అయ్యింది. అదే రూమ్ కి నువ్వు మళ్ళీ వెళ్ళావు. అదే యాంగిల్లో ఏమన్నా ఉందా అన్నది ఫస్ట్ ఆ రూమ్ లోకి వెళ్ళాక చెక్ చేసుకుంటావా లేదా? బేసిక్ కామన్ సెన్స్. అంటే నేను కొంచెం ఆ టెన్షన్ లో ఏమి అంత పట్టించుకోలేదు. ఏం టెన్షన్ అమ్మా? ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎలా పెంచుతారు? ఎక్కడ బట్టలు మార్చుకుంటేనన్నా అమ్మాయి ఇలా జాగ్రత్తగా చుట్టుపక్కల చూసుకొని మరీ మార్చుకోండి అని చెప్పేసి అంటారు. నువ్వు అలాంటిది వేరే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి నాకేం తెలియదు, నేను టెన్షన్ పడిపోయానని పిచ్చి మాటలని మాడుతున్నావు ఏంటి? అంటే చూసాను మేడం, చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఇన్ని వాడతావు? అమాయకంగా ముచ్చట్లు పెట్టొద్దమ్మా. చాలా చిరాకుగా ఉంది ఆడపిల్లలు మాట్లాడుతుండే ఈ మధ్య. అంత అమాయకంగా మోసపోతున్నారేంటమ్మా? ఇంట్లో పేరెంట్స్ కన్నా చెప్పాలి ఇలా జరిగిందని, ఇలా ఎవరికన్నా చెప్పాలి. ఆడెవడో పిలిచాడని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వీడియో పంపించాడు, ఇప్పుడు ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతావా? ఏం చేసావు? అది రెండో వీడియో వచ్చింది, ఏం చేసావు? ఆ వీడియో వచ్చినాక వేరే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిందండి అది కూడా. అప్పుడు ఇక వాళ్ళు ఏంటి అనేది ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి లొకేషన్ అతన్ని అడిగాను, వెళ్ళాను మేడం. ఈసారి మాత్రం కళ్ళు తెరిసావు, లొకేషన్ అడిగావు. మన ఇద్దరు ఉన్న వీడియో ఎట్లా బయటకు వచ్చింది, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసావు, ఇప్పుడు మన ఇద్దరిది కలిపి ఇంకొకటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని. ఏమన్నాడు అతను? కాదు మేడం, అసలు దినేష్ ఏమయ్యాడు పిక్చర్ లో? దినేష్ కి తెలిస్తే వదిలేస్తాడేమో అనుకొని లొకేషన్ లో బాయ్ ఫ్రెండ్ కాదు కదండి. మాట్లాడానండి, నార్మల్ గా మాట్లాడుతున్నా కానీ ఈ విషయాలని చెప్పట్లేదు. లోకేష్ ఏమన్నాడు? నార్మల్ కాల్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ కాల్స్ అని చెప్పాను అంతే. అయితే బ్లాక్ చేయని చెప్పేసి చెప్పిండు ఆయన. ఈ లోకి ఏమన్నాడు? లోకికి నేను కాల్ చేసి అడిగాను, నువ్వేమన్నా వీడియోస్ ఏమన్నా తీసినావా అంటే, నాకు అలాంటివి ఏం తీయలేదు. పతివ్రతలకు లీడర్ నాని ఉంటాడుగా. మేడం నేను అదేం చెప్పలేదు మేడం, అది అబద్ధం చెప్తుంది మేడం. మా రూమ్కి రోజు వస్తుంది. నీకు వీడియో ఎక్కడిది అసలు? నా వీడియో ఎట్లేదు మేడం, వీడియో తీయలేదు నేను అసలు. ఈ వీడియో ఎక్కడిది? వీళ్ళిద్దరు దినేష్ అమ్మాయి ఉన్న వీడియో ఆ వీడియో నేను తీసుకున్నా మేడం. నేను ఎక్కడి నుంచి తీసుకున్నావు? మా రూమ్ కు డైలీ వచ్చేది మేడం, డబ్బుల కోసమని. ఓవర్ యాక్షన్ చేయకు. ఎవరు వచ్చిరు? డబ్బుల కోసం రావడం ఏంటి? వస్తున్నాయి మేడం రూమ్ కి డైలీ. డబ్బుల కోసం మాకేం అవసరం? అంటే అమ్మాయి రెగ్యులర్ గా డబ్బుల కోసం మీ దగ్గరకు వచ్చి పడుకొని వెళ్తుందా? బాబు తమ్ముడు, టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దినేష్ నువ్వు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. మీ ముగ్గురు ఫ్రెండ్సా? ముగ్గురు ఫ్రెండ్స్. చండాలంగా ఆడి వీడియో నువ్వు తీయటం ఇద్దరే సార్ నేను తీసుకున్నాను సార్. నేను మా రూమ్ కి వచ్చేది అమ్మాయి. తీసుకోవడం ఏంటి? హక్కేందిరా? నువ్వు ఏదైనా ఏదో పక్షికి తీసాను, చెట్టుకు తీసాను అన్నట్టు వాళ్ళిద్దరు సెక్స్ చేస్తుంటే వీడియో తీయటం ఏంటి చండాలంగానే? అసలు మీరిద్దరు ఏమైనా ప్లాన్ చేసుకునే తీసారా? మేడం రోజు వచ్చేవాళ్ళు. అవునయ్యా వచ్చారు. అయితే ఏంటి? వాళ్ళిద్దరు లవర్స్, ఏదో కలవడానికి వచ్చాడు. ఎందుకు వస్తారు మేడం? అది నా రూమ్ మేడం, నేను తీసుకున్న రూమ్. కాదా, నువ్వు వీడియో తీస్తున్నట్టు దినేష్ తెలుసా? దినేష్ తెలియదు మేడం. దినేష్ కి తెలీదు, ఈ అమ్మాయికి తెలీదు. నువ్వు వీడియో తీసావు, వీడియో తీసి అమ్మాయికి పంపించావు, నువ్వు రా అన్నావు, మళ్ళీ ఆ అమ్మాయితో నువ్వు పడుకున్నావు, మళ్ళీ నీ వీడియో ఎవడు తీసాడు? నా వీడియో వేరేవాడు తీసాడు మేడం, నాకు కూడా తెలియదు. ఇంకా మా వీడియో తీసింది అతనే, వాళ్ళ ముగ్గురు ఒకటే అండి. ఓకే నాన్న, మీ స్టోరీ చెప్పండి, వీళ్ళతో మాట్లాడతాం. కానీ ఏంటి తర్వాత ఏమైంది? వీడియో వచ్చింది నీ దగ్గర. ఇప్పుడు వీడియో తర్వాత ఏంటి? వచ్చింది తర్వాత లొకేషన్ చూస్తే సేమ్ రూమ్, అదే రూమ్. ఎవరు పిలిచారు అప్పుడు? ఇంకొక అబ్బాయి, స్వామి అని. స్వామి మేడం. స్వామి. అతను స్వామి. ఆ అబ్బాయి పిలిచాడు. తర్వాత అక్కడ నుంచి నేను వచ్చేసాను, ఏమీ మాట్లాడకుండా వచ్చేసాను. మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాను. ఆ అబ్బాయితో కూడా ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదండి. ఓకే, బతికిచ్చావు తల్లి. రెండోసారి కన్నా కళ్ళు తెరిచారమ్మా, మీకు నమస్కారం. మేము మిమ్మల్ని తిట్టట్లేదు తల్లి, మీ అమాయకత్వాన్ని చూసి జాలిపడాలో ఏమనాలో తెలియక బాధపడుతున్నాం. ఎందుకు వచ్చేసావమ్మా? ఇది మాకు నిజంగా న్యూస్ నీ దగ్గర నుంచి వినాలని ఉంది. స్వామి దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చేసావు?
అంటే నేను బయట నుంచే చూసే వెళ్ళిపోయానండి లొకేషన్ ఏంది అనేసి అర్థం అయిపోయిందండి. ఈసారి భయం ఏం లేదా స్వామి కాస్త అంతా పబ్లిష్ చేసి అన్ని చోట్లకి పంపిస్తాడు నా పరువు తీస్తాడు అతనికి చెప్పానండి నాకు కొంచెం ఈరోజు పని ఉంది వేరే నేను రేపు వస్తానని చెప్పావా నా తల్లి ఈ రోజు కాదు రేపు వస్తానని చెప్పావా అట్లా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్కి చెప్పాను జరిగింది మొత్తం. అంటే అమ్మాయేనా ఫ్రెండ్? ఈ అమ్మాయి అండి. అంతేగాని తనకు చెప్తే ఈ ఫొటోస్ ఏ నెంబర్ నుంచి వచ్చిందా ఏ నెంబర్ నుంచి వచ్చిందని తన నెంబర్ తీసుకుంది, ఫొటోస్ నాకు చూపించింది. నేను కూడా వీళ్ళతో సఫర్ అయినా అని చెప్పేసి అయ్యో. తను అప్పుడు చెప్పింది. ఇద్దరిని ఒకేలా ఏది నువ్వు అదే రూమా? ఈడ ముగ్గురులో నీకెవరు తెలుసమ్మా? ఫస్ట్ దినేషేనా? లోకి. నువ్వు లోకి గర్ల్ ఫ్రెండ్ వా? ఆ పిల్లేమో దినేష్ గర్ల్ ఫ్రెండా? సేమ్ అనేది పక్కన పెడదాము. ఏం జరిగింది నీ ఇష్యూలో? నాది కూడా సేమ్ అలానే. ఏది నువ్వు ఫస్ట్ లోకితో ఫిజికల్ గా ఉండగా వీడియో తీసి ఎవరు పెట్టారు? తను ఏ దినేష్ పెట్టాడా? ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళు ముగ్గురు కలిసి అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారండి. లేకుండా కాదు, వాళ్ళ ముగ్గురు ట్రాప్ వ్యవహారం నడుస్తుంది. ఈ తర్వాత ఆ వీడియో వచ్చింది. దినేష్ నీకు ఫోన్ చేసి రమ్మన్నాడా? దినేష్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? తర్వాత తను కాల్ చేసిండు. ఎవరు? స్వామి. అప్పుడు నాకు కూడా సేమ్ అర్థమయ్యి నేను వెళ్ళాను. నీదేంటమ్మా సేమ్ టు సేమ్ అన్నావు అంటే ఏమైంది ఇక్కడ? నువ్వెవరు? నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఈ లోకి అబ్బాయి లోకి అబ్బాయి నీ బాయ్ ఫ్రెండ్. ఓకే. మీ ఇద్దరిది ప్రయాణం ఎంతసేపు ఎంతకాలం? కూడా సేమ్, మేము కాలేజ్ అన్నమాట మా ఇద్దరం. మీది కూడా ఫిజికల్ ఇది ఒకసారేనా? మాది 1 year నుంచి లవ్ సార్. అంతలా నమ్మించాడు నన్ను అన్నమాట. అంటే పెళ్లి చేసుకుందాం అది ఇది అని చెప్పి నమ్మించి అలా చేసిండు. చేసిన తర్వాత వీడియో ఎలా వచ్చిందో తెలియదు, వేరే అబ్బాయి నాకు పెట్టిండు. వేరే అబ్బాయి ఎవరు? అదిగో తను దినేష్. సేమ్ మెసేజ్ నువ్వు నా రూమ్ కి వస్తే లేదంటే పబ్లిష్ చేస్తానని. తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే వీడియో ఇంకొక నెంబర్ నుంచి వచ్చింది. సరేలే సేమ్ టు సేమే, కానీ అట్లీస్ట్ నువ్వన్న దినేష్ రూమ్ కి వెళ్ళినప్పుడు చూసావు అటు ఇటు ఏ మూల నుంచి? మేమేం చూడలేదు. ఎందుకబ్బా ఇంత టెన్షన్ ఏంటమ్మా? టెన్షన్ లో వేరే పనులు బయట పెడతానని చెప్పాడు మా పేరెంట్స్. ఇవన్నీ జరిగినప్పుడు మేము చనిపోదామని కూడా అనుకున్నాం సార్. అంతలా నమ్మించాడు తను, అలా చేస్తాడు అని అనుకోలేదు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళకి చెప్పలేక మేము సఫర్ అవ్వలేక చనిపోదామని అనుకున్నామండి. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే తెలుసా? మీరు ఏదైతే కనుక ఆ అమ్మాయి దినేష్తో అవని నువ్వు లోకితో అవని ఎవరైతే కనుక బాయ్ ఫ్రెండ్ అనుకుంటూ మొదలు పెట్టేటటువంటి కార్యక్రమమే ముసుగులో నడుస్తుంది. ముసుగులో నడిచి రూములకి వెళ్తారు. రూములకి వెళ్ళాక ఒక చెత్త పని చేస్తారు. ఆ గిల్ట్ కాస్త బ్రెయిన్లో ఉంటుంది. ఏ మూల ఎక్కడ దొరుకుతామనే భయం ఉంటుంది. ఇలాంటిది వచ్చేటప్పటికి ఏంటంటే ఆ తప్పును కప్పడానికి ఇంకో తప్పు చేస్తారు. ఇంక ఇది చైన్ రియాక్షన్. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మీరిద్దరే ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు ముసుగులో ఇలాంటి వాళ్ళు. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్ వాళ్ళ ఫోన్లో. మా ఫోన్లో అయితే మీరు ఇద్దరు ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. 7-5 మంది కూడా ఉన్నారు. మీరు ఆఫ్టర్ ఆల్ ఇద్దరు. మీరు నీకు అమ్మ చెల్లి అక్క ఉంటే కదా నువ్వు అందరినీ ఏంటండి అలానే ఇట్లా వాడేస్తున్నావు. మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? అవన్నీ అందరూ ఉంటారు. ఏం దినేష్ ఏంటి సంగతి? అమ్మాయి మీ లవర్ అంట? అలా అట్లనే మాట్లాడుతున్నారు మేడం. కాదు, 1 year నుంచి వాళ్ళతో లవ్లు ఉన్నాయి. ఒకళ్ళు లవ్ ట్రాప్ చేసి అమ్మాయిలను వాడుకొని బ్లూ ఫిల్మ్స్ తీసుకుంటూ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వేరే వాళ్ళకి ఇది చేస్తున్నారా? మేడం నా లవర్ తను చెప్పలేదు మేడం. నన్ను లవ్ చేస్తుందని చెప్పింది కానీ ఆ వీడియోస్ తీస్తుందని ఏ రోజు చెప్పలేదు మేడం. సరే నువ్వైతే ఈ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా నీకు? లేదు మేడం, తనతో రిలేషన్ ఉందని చెప్పేసి వీడియో కూడా ఉంది మేడం. కూడా ఉన్నాయి మేడం. తీసిన వీడియోతో నువ్వు మళ్ళీ కమిట్ అయ్యావంట. ఆ స్వామి మళ్ళీ మీ ఇద్దరు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడంట. చూపించమండి మేడం. చూపించాను కదా. ఒక్క నిమిషం నాన్న, ఏంటి ఇప్పుడు చూపిస్తే మీరు ఒప్పుకుంటారా? అట్లా ఎలాగో ఒప్పుకుంటాం మేడం. చూపించినాక ఇంకా ఒప్పుకోవాలి కదా అయ్యా. చూపెట్టండి మేడం ఛాలెంజ్ అన్నాం. నెంబర్ తో రావచ్చు సార్. హనుమాన్ నెంబర్ తో రావచ్చు. అన్నోన్ నెంబర్ తో అన్నోన్ పర్సన్ తో వస్తుందా? ఆ వీడియోలో మీరు ఉన్నారా లేదా అనేది చూపిస్తే అప్పుడు నమ్ముతారా? నమ్ముతాం మేడం. లేవనే అంటున్నావు ఇప్పుడు నువ్వు. లేవనే ఆ వీడియోలో ఏమో ఉన్నాయన్నావు కదమ్మా, చూపించు. అమ్మ నీది చూపించు. అతను దీంట్లోనే ఉన్నాయి మేడం. నీ ఫోన్ ఏదమ్మా? నా ఫోన్ పగిలిపోయింది సార్. నీ దగ్గర వీడియోస్ లేవు అంటే తిన ఫోన్ లోనే ఉన్నాయండి మొత్తం అన్ని. నీ వీడియోస్ కూడా ఆ అమ్మాయి ఫోన్ లోనే ఉన్నాయా? అవునండి. అతను పగలగొట్టాడు. ఈ అమ్మాయిది అబ్బాయిది వీడియో చూపిస్తున్నాను పగలగొట్టాడు. ఇక్కడ మీరే అనే దానికి పెద్దగా క్లారిటీ అయితే ఏం లేదమ్మా. అదృష్టం కొద్ది గుంపులో గోవిందా. తెలివిగా ఫేస్లు పెద్దగా కనిపించకుండా తీశారు సార్. కానీ వీళ్ళని తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. బయట వాళ్ళు గబుకుని వీళ్ళే అనటానికి కాస్త కాదు బాబు. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది మీరైతే కనుక ఓకే, మరి ఏంటి కాదు వాళ్ళే ఆ? వీడియోలో ఉన్నది వాళ్ళే. వీళ్ళు ఎట్లా కొంచెం తెలివితేటలు ప్రదర్శించారంటే ఇన్ కేస్ అది వీడియో అమ్మకున్నా ఈ అమ్మాయిలు కేసు వేయకుండా ఫేస్ వరకు కొంత కవర్ చేశారు టవల్ తోటి దుప్పటి తోటి. అదైతే ప్రూవ్ అయింది. ఏం చేద్దాం?
సార్ సార్ వీడియో ప్రూఫ్ చూపించాడు సార్, ఫ్రీ ప్రూఫ్ అవ్వడం వీడియో ఇప్పుడు చూసిందే ప్రూఫ్. చూసాం కానీ అప్పుడు ఫేస్ లేదు సార్. ఫేస్లు ఉన్నాయి నాన్న, ఫేసెస్ ఉన్నాయి. బాబు వీడియోలు అయితే దొరికినాయి అయ్యా, ఇంకా అడ్డదిడ్డంగా వాదిస్తున్నారేంటి సార్ ఆ వీడియోలు ప్రూఫ్ మేమే తీసినామండి. ప్రూఫ్ ఏంటి సార్? ప్రూఫ్ కాదు, ఇప్పుడు నువ్వు పంపించింది నీ నెంబర్ నుంచేగా. నా నంబర్ నుంచి వచ్చినాయి సార్, ఎవరు పంపించారో తెలియదు కదా ఇప్పుడు. ఏ వితండవాదం చేయకు. నీ నంబర్ నుంచి వస్తే నీకు తెలియకుండా వెళ్తుందా వీడియో? ఎందుకు వెళ్తాయి? ఎందుకు ట్రాప్ చేస్తారు వెళ్తారు మేడం. వాట్సాప్ మొబైల్ పెట్టుకుంటాం. ఏ ఊరందరూ పంచుతున్నావు నీ సెల్ ఫోన్? చెప్తావు వీడియో నువ్వు తీలేదంటావు, నీ ఫోన్ నుంచి వెళ్ళింది కానీ ఎవడో పంపించాడు అంటావు, అక్కడ ఉన్నది నేను కూడా కాదంటావు, ఇంకేదేదో మాట్లాడతావు. ఇవన్నీ కాదు, ఫోన్ నీది, వీడియో ఎవరు తీశారు అంటే కనుక మీ ముగ్గురే ఉంటారు ఆ రూమ్లో, మీ ముగ్గురులో ఎవరో ఒకరు తీశారు. ఆ వీడియో పంపించింది ఎవరి నుంచి? నీ నెంబర్ నుంచి అక్కడికి వెళ్ళింది. ఇంకేం కావాలి ఆధారం? ఎందుకు ఈ అడ్డదిడ్డమైనటువంటి వాదన? ఎంతమంది ఆడపిల్లల జీవితంతో మీరు ఆడుకుంటున్నారు? స్వామి నువ్వు మాట్లాడు, నువ్వేం చెప్తావు చెప్పు. వీళ్ళిద్దరూ వితండవాదం చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరులే అని ఇలా ధీమా అనుకుంటున్నారు. అక్కడ ఆల్రెడీ వీడియోస్ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. నీ స్టోరీ ఏంటి? ఇవన్నా నువ్వన్నా ఒప్పుకుంటావా, లేకపోతే నువ్వు ఇంకా క్రిమినల్ లాగానే మాట్లాడతావా? లేదంటే వాళ్ళిద్దరు నీ తలుపు వరకు వచ్చి రాలేదని చెప్పి డిప్రెషన్ లో ఉన్నావా? లేదు సార్, వాళ్ళే మోసపడి వచ్చారు సార్ నా దగ్గరికి. నీ దగ్గరికి వచ్చారా? అవును సార్. ఏది నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చారా, బ్లాక్ మెయిల్ చేయకుండానే వచ్చారా? వాళ్ళకి ఫీలింగ్స్ పెట్టి వచ్చారు సార్. నీ చెంప వలుగుతా నేను వచ్చిన అనుకో దగ్గరికి. నీ మీద ఫీలింగ్స్ ఎట్లా వస్తాయి? నీ ముఖం చూసుకున్నా ఫస్ట్. ఫీలింగ్స్ నీ ముఖం ఎందుకు? ఇంకా మీకు ఫీలింగ్స్ మోసపడ్డారు వచ్చారు. మాకు ఆల్రెడీ లవర్ ఉన్నాక మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? ఎవరితో సార్లేదు నా దగ్గరికి వచ్చారు. స్వామి నేను ఆడికి వచ్చిన అనుకో నీ చెంపలు వలిగిపోతాయి. అవును వచ్చారు కదా మీరు. జాగ్రత్తగా మాట్లాడు. నీ దగ్గరికి నేను రాలేదు, ఆ పిల్ల కూడా నీ దగ్గర రాలేదు. ఎవరు వచ్చారు? నువ్వు ప్రూఫ్ చూపి. నేను వచ్చిన మంది చూపి. నువ్వు చూపి ఫస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళామని మా దగ్గరకు వచ్చాను, చూపించు. చూపించు మరి. మేడం అడగండి మేడం, చూపించమని చెప్పండి. మేము ఆయన దగ్గర పోయినామని ఒప్పుకుంటాం మేడం. ఏమయ్యా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి రావటం అని ఒప్పుకోవటంలో పెద్ద కష్టం కాదుగా. పెద్ద నువ్వేంటి కాలర్ ఎగరేసి వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారంటున్నావు అంటే వాళ్ళు నిన్ను కావాలనుకుని వచ్చారా, కావాలని వచ్చారు, లేదంటే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చారా? బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు సార్. అందరు ముగ్గురు తోడు దొంగ. అదే తోడు దొంగలు మీరంతా. అర్థమవుతోంది. ఇంకా నువ్వేదో మంచోళ్ళ, వీళ్ళిద్దరు ఎదోళ్ళ కన్నా కొంచెం ఏదో మంచోళ్ళ కనిపించావని నిన్ను అడిగాం ఏంటి విషయం చెప్పు మా స్వామి అని. ఇంకా రిటర్న్ ఆ ఇద్దరు అమ్మాయిలు నా మీదే మోసపడి వచ్చావు. నువ్వేమన్నా మన్మధుడు అయ్యా? మన్మధుడు అది కాదు మేడం. మేడం మేము ముగ్గురు ఒకే రూమ్ మేడం. వాళ్ళు వస్తుంటారు మేడం మా రూమ్ కి. ఎందుకు వస్తారు? వస్తున్నారు మేడం. ఎందుకు వస్తున్నారు? ఏమో ఎవరికి తెలుసు మేడం. అమ్మాయిలు వస్తున్నారని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు, ఎవరికి వాళ్ళని లవ్ చేస్తున్నావు అని ఒప్పుకున్నారు. కానీ మీరు ఏంటంటే క్రాస్ చేశారు, మొత్తానికి బ్లాక్ మెయిల్ చేసి ఏం చేశారంటే వాడి గర్ల్ ఫ్రెండ్ నువ్వు, నీ గర్ల్ ఫ్రెండ్ వాడిని వాడుకుని. అవును మేడం మేము మోసం చేస్తున్నాం, ఆ అమ్మాయిలు మోసం చేస్తున్నారు. ఏం మోసం చేస్తున్నారు? ఏ చెత్త నా కొడుకులారా? ఇందాక వీడియోలో మీరు కనిపించారు కదా, వాళ్ళిద్దరు ఇంత ధైర్యంగా ఇక్కడ న్యాయం చేయండి అని చెప్పేసి ఇక్కడ వరకు ఎందుకు వస్తారు? వాళ్ళు తప్పు చేస్తుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? విషయాలు పెడతాం మేడం, వైరల్ అవుతుంది. అప్పుడు ఏంటి వ్యూస్ వస్తాయి మేడం. ఏం వ్యూస్ వస్తే మొహం పగిలిపోద్ది. ఇదే చెప్తున్నాడు మేడం ఆయన. ఇది చెప్పే బెదిరిస్తున్నాడు. సార్ అబ్బాయి మాట్లాడుతున్న విధానానికి షో చేయడమే కుదరదు. మీరే సోకు పిలుచుకొని మళ్ళీ ఏంటి మేడం ఇట్లా చేస్తున్నారు? ఏంటి ఇట్లా చేసేది? నువ్వు చేసిన పని ఏంటి మంచిదా? ఇప్పుడు మేడంలు ఇద్దరు నిన్ను కొడితే అది ఇంకా సూపర్ వైరల్ అవుతుంది. ఇద్దరు లెగిసారు ఒకేసారి, ఎప్పుడు లెగరు, ఒకలే లెగుస్తారు. వీడియోలు తీసి పెడతావా నువ్వు సోషల్ మీడియాలో? చెప్పు తీసి కొట్టే వీడియో నేను పెడతాను వైరల్ అవ్వడానికి. ఏంటి వైరల్ అవుతుంది మేడం? ఎట్లానే పెడతాను నేను. ఆ అమ్మాయిలు 3 నెలలుగా ఉండి నా దగ్గర ఉండి వేరే దగ్గరికి వెళ్తే ఎలా ఉంటది మేడం? ఏంటి 3 నెలలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ప్రూఫ్ చూపి ఫస్ట్. 3 నెలలు 1 year నుంచి లవ్ చేసి ఎంత మోసం చేసావేంటి? ఎవరు నిన్ను మోసం చేశారు? నువ్వు వెళ్ళిపోయి వేరే దొరుకు. నువ్వు వీడియో ఎందుకు తీసా మరి? వీడియో నేను తీసానా? నేను తీసానా? అబ్బాయికి ఎలాగెళ్ళింది మేడం? నా దగ్గర ఈఎంఐ 5,000, ఈఎంఐ 5,000 తీసుకుంటారు మేడం. ఈఎంఐ 5,000, ఈఎంఐ 5,000. వాళ్ళ దగ్గర 10,000 తీసుకున్నాం. మరి నీ దగ్గర 5,000 తీసుకున్నా, వాళ్ళ దగ్గర 10,000 తీసుకున్నాం. చాలా దగ్గరికే రాలేదంటే నువ్వు అసలు అవును ఇద్దరు కలిసి వచ్చారు కదా, మరి రాలేదంటారు. మరి మీ దగ్గరికే రాని పైసలు నువ్వు వచ్చినావా అని అంటున్నావు. ప్రూఫ్ చూపించినాక మాట్లాడు నువ్వు. స్వామి ఇంకా నువ్వు మాట్లాడకు. వాళ్ళు పాపం అసలు వాళ్ళది వీడియోసే డైరెక్ట్ గా చూపించారు ఇక్కడ. మాకు ఇలా మోసం చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మాకు ఏదన్నా న్యాయం చేయండి అని చెప్పి నువ్వేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పాపం కాదు. వాళ్ళ సెలవులు చెక్ చేయండి ఎంతమంది ఉంటాయో. ఏంటమ్మా ఇవన్నీ మాట్లాడుతున్నారు? చెప్పండి సమాధానం. ఇప్పుడన్నా నోరిప్పుడు మాట్లాడండి. ఇక్కడ మీ మొహాలు కనిపించవు. మేడం మేము వాళ్ళతో చేసాం, ఒప్పుకున్నా, మీకు వీడియోలు కూడా చూపించాం మేడం. మా ఫోన్ లో కూడా ఇప్పుడు మీకు ఇస్తాం మేడం, మొత్తం మీరే తీసుకోండి. మీరే చెక్ చేసుకోండి. మీకు ఫోన్ ఇచ్చాం, మీరు చూసారు. మీరు మా ఫోన్ లో చూడండి, వాళ్ళ ఫోన్ లో కూడా చూడండి. వాళ్ళ ఫోన్ లో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారో కూడా చూడండి. ఏమ్మా మీ ఫోన్లు ఇస్తారా? అమ్మాయిలు ఇస్తామంటున్నారు. మేము ఆల్రెడీ అవైతే వెరిఫై చేసి మొబైల్ ఇవ్వడం మేడం. మేడం ఎందుకు ఇస్తాం మేడం? మేము తప్పు చేస్తే కదా ఇస్తాం మేడం. తప్పు చేశారు కాబట్టి ఇవ్వట్లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి ఫోన్ ఇచ్చాం. ఎందుకు ఫస్ట్ ఇవ్వు. మేము తప్పు చేయలేదు. నా ఫోన్ కూడా వాళ్ళిద్దరు తీసుకెళ్ళిపోయారు మేడం.
నా ఫోన్ కూడా వాళ్ళిద్దరూ తీసుకెళ్ళిపోయారు. నువ్వు 5,000 ఇస్తావు, మాకు ఫోన్ ఇస్తావు, మీ ఇల్లు ఇస్తావు, అన్ని ఇస్తావు ఇక మాకు ఇక. మరి కావాలంటే ప్రూఫ్ చేస్తా. సరే ప్రూఫ్ చూపి, సరే చూపి, మరి చూపి ఫస్ట్. చేస్తా అన్నావు, చూపివయ్యా. నీ బుర్రపాడైపోయినట్టుంది. మాకైతే సంబంధం లేదు మేడం, వాళ్ళే కోరుండి వచ్చారు. అబ్బా ఆపవయ్యా, ఆపు. మాకు అన్ని feelings. నిన్ను చూస్తే తెలుస్తుంది వాళ్ళు కోరొచ్చారా లేకపోతే మొహం మీద ఊయడానికి వచ్చారా అని. వాళ్ళు కోరిండి వచ్చి ఈ రోజు పబ్లిక్ గా వాళ్ళ ఫోన్లు మాకు ఇచ్చి ఆ సీన్లన్నీ మాకు చూపెట్టడం, వాళ్ళు కావాలని ఇదంతా తవ్వుతున్నారు. ఎందుకు? ఏం కావాలంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చి కూర్చొని పరువు తీసుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళకి మనీ కావాలి సార్, మనీ గురించి వస్తున్నారు వాళ్ళు. అబ్బా అంతకన్నా ఏం జాబ్ చేసేస్తున్నావయ్యా? ఎంత సంపాదిస్తున్నావేంటి నెలకి? నెలకు 50,000 వస్తుంది మేడం. ఆ, వాళ్ళు మనీ గురించి ప్రతి వీక్లీ రూమ్ కి వస్తారు మేడం. ఇంకా ఇది చూసేపు, ఇది చూసేపు నువ్వు ఫస్ట్. అందుకని వీడియోలు తీసారా? భయపడక ఇది చూసేపు ఫస్ట్. లవర్స్ ఇచ్చుకుంటారు మేడం. లవర్స్ ఎంతమంది ఉంటారు లవర్స్? మరి మీరు ఎంతమంది మెయింటైన్ చేస్తారు? ఒక్క నిమిషం స్వామి, ఊరికే కైకేయమని అరవటం కాదు. ఫైనల్ గా మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళే మీ రూమ్స్ కి వస్తారు, వాళ్ళే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళే మీ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? వీడియోలు కూడా వాళ్ళే తీసారంటారు ఇప్పుడు? అంటే వాళ్ళే తీసి వాళ్ళే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళే వచ్చి వీళ్ళకి సుఖాన్ని అందించి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. డబ్బులు కూడా తీసుకుని సుఖాన్ని అందించేసి బయటికి వెళ్ళిపోయి ఇది కథ కాదు జీవితానికి వచ్చేసి వీడియోలు మాకు చూపెట్టేసి ఇప్పుడు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అంటే అనుకున్న డబ్బులు మీరు ఇవ్వలేదు కాబట్టి మీ పరువు ఇక్కడ తీద్దామని అనుకుంటున్నారు. అంతే సార్. గడుదు గుడ్డేం కాదు. అంతే అట. మేము అమ్మాయి అందిస్తే అంతే, లింక్ అంతే. అందించారండి, బానే ఉంది అమ్మయ్య ఇదేనండి అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అక్కడ అంతా పబ్లిక్ గా అమ్మాయిలు ఫోన్లు ఇచ్చారు, డేటా చెక్ చేయండి మేడం, డేటా చెక్ చేయండి, మాతో పాటు చాలా మంది ఉన్నారని చెప్పి పైకి కింద మొత్తం డేటా చెక్ చేస్తే వాళ్ళ దాంట్లో ఏం లేవు, మీ చెత్త వీడియోస్ తప్ప. మీ ఫోన్లు ఇవ్వమంటే కనుక జోబుల్లో వెనకనకట్లు మా మొబైల్ ఇవ్వండి సార్, మేము మొబైల్ ఇవ్వం మొబైల్ ఎవరు ఎందుకు ఇస్తారా? దొంగడు ఎందుకు ఇస్తారు? దొంగ సార్, మేము ఇవ్వము సార్ మొబైల్. ఫోన్ తప్పు చేశాను నేను, మొబైల్ ఇవ్వను నేను. ఆ, హలో, తప్పు చేసి అలా విచ్చలవిడిగా బయట తిరగడానికి ఏం ఉండదు. నువ్వు మూసు కూర్చో, కాసేపు ఏం జరుగుతుంది తర్వాత చూడు. కాపు కూర్చో, పిల్లాడిలా ఉండు, ఎక్స్ట్రా చేయకు. నీకు ఇంకా పనిష్మెంట్ అంటే తెలియదయ్యా, అందు గురించి ఇంత బరి తెగించినట్టు నేను బరి తెగిస్తాను సార్, ఎట్లన్నా సార్. మొహం పగల కొడతాను నేను. మేడం కొట్టండి మేడం, ఎందుకు సో పిలిచారు మేడం? మొహం పాలు కట్టడానికి సో పిలిచారా? అవును, మరి నువ్వు చేసిన తప్పుకి మొహం పగల కొట్టడానికి పిలిచాము ఇక్కడికి, అర్థమైందా? నాకు లవ్ చేసింది వెళ్ళిపోయింది మేడం వేడతోనే. ఒక్క నిమిషం షోకి పిలిచి నేను మొహం పగల కొట్టడం కాదు, నిన్ను పిలవాల్సిన చోటకి పిలిచి ఎక్కడ పగల కొట్టాలి అక్కడ పగల మేడం కొట్టండి మేడం ఒకసారి. వెయిట్ చేయి. లోకి నువ్వు ఏదో కసి కోపంతో వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నావు. ఈ షోకి చాలా మంది వస్తారు, సార్ నన్ను ప్రేమించింది సార్ కానీ నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది సార్ అని చెప్పి ఏడుస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. ఇదేంటిది? ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు అదే కదా అంటున్నావు, ఆ అమ్మాయి నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆ అమ్మాయి పరువు తీయటం గురించి వీడియో చేసి పబ్లిక్ చేశాను అని అంటున్నావు కదా? అంటున్నా నేను. రైట్, అదే అంతే, అంతవరకు చాలు. ఇది ఎవిడెన్స్ రికార్డ్ చేయండి, ఇతని ముఖం కూడా ఒకసారి లైటింగ్ వేయండి, తర్వాత చూసుకుందాం. మేడం సార్ చెప్పండి సార్. మేడం ఇది ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడేటటువంటి తీరు విధానం చూస్తూ ఉంటే కనుక వీళ్ళకి ఎక్కడ కనువిప్పు కలిగి ఏదో మార్పు వచ్చేటట్టు నాకు అనిపించట్లేదు. వీళ్ళకి డైరెక్ట్గా ఏదైతే శిక్ష పడాలో ఆ విధంగా శిక్ష వేస్తే, ఎందుకంటే పబ్లిక్గానే ఒప్పుకున్నారు కాబట్టి మరి ఇది కుర్రతనం, పిచ్చితనం, మొండితనం, ధైర్యం ఏంటో మరి నాకు తెలియదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఏదైనా మాట్లాడుకుంటే ఈ పేర్లు లేనటువంటి ఇద్దరు ఆడపిల్లల గురించి మనం మాట్లాడుకోవాలి మేడం. ఎందుకంటే ఈ ప్రోగ్రాము పబ్లిక్ అయ్యి ఈ వీడియో వైరల్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, నీకు బాయ్ ఫ్రెండ్ లేడమ్మా అనేటటువంటి, బాయ్ ఫ్రెండ్ లేడా అనేటటువంటి మాట బయటకు చెప్పుకోవటానికి సిగ్గుపడేటటువంటి లోకం ఈ రోజుల్లో ఉన్నారు. లేదు సార్ మాకు కంపల్సరీ బాయ్ ఫ్రెండ్ ఉండాలి, మాకు చదువు ఎలా ఉందో, చదువు ఉన్నా లేకపోయినా, పరీక్ష రాసినా రాకపోయినా, కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా మాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. అది ఏంటంటే ఒక సింబల్ అయిపోయింది. సరే తప్పులేదు, వయసు కాబట్టి బాయ్ ఫ్రెండ్ పెట్టుకోండి, లవ్ చేయాలంటే లవ్ చేసుకోండి. కానీ ఎక్కడో చోట ఏదో ఒక గీత అన్నది ఉంటుంది కదమ్మా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక నేను ఒక ఈక్వేషన్ చెప్పాను, ఆ ఈక్వేషన్ వల్లే ఈరోజు వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే మీరు ఒత్తి ఇక్కడ వెలిగిస్తే బాంబు అక్కడ పేలుతుంది అనమాట, అంతే సింపుల్. ఎవరు మొదలు పెట్టారు ఇది? ఎందుకు ప్రేమ అనేటటువంటిది? ఎందుకు ప్రేమించేటటువంటి పట్టుమని 6 నెలల లోపల శారీరకపరమైనటువంటిది ఎందుకు? నేనైతే వెళ్ళి ఆయనకు ప్రపోజ్ చేయలేదు కదా సార్, అతనే కదా వెంబడ పడ్డాడు, హ్యాండ్స్ కట్ చేసుకున్నారు. కాదు నాన్న, ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రపోజ్ చేసుకున్నారు, ఎవరు ముందు ప్రపోజ్ చేసుకున్నారు, ఎవరు వ్యాలంటైన్స్ డేకి గులాబ్ పువ్వు ఇచ్చారు అనేది నాకు అనవసరం. నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఒకే ఒక ఈక్వేషన్. మీరు అందరూ ప్రేమించుకుంటున్నారు, కానీ ప్రేమకి ఎక్కడో ఒక హద్దు అనేటటువంటిది ఉంటుంది కదా. మీరు ఐ లవ్ యూ అని అనుకున్నప్పుడు ఈ దొంగలు ఎవరైతే కనుక మన ఎదుర్కొంటూ ఉన్న ఈ ముగ్గురు దొంగలు ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తారని చెప్పి మీరు ఎక్కడన్నా గమనించారా, ఊహించుకున్నారా?
ఊహించలేదు. ఎందుకు ఊహించలేదు అంటే కనుక మీకు ఆలోచన, అనుభవం లేదు కాబట్టి, మీకు ఆ విధంగా చేస్తారు అనేటటువంటిది లేదు కాబట్టి, ప్రేమ అనేటటువంటిది కళ్ళు కప్పేస్తుంది కాబట్టి, వీళ్ళు ఆ టైంలో దేవుళ్ళ కింద కనిపిస్తారు. వాళ్ళు మాట్లాడేటటువంటి బంగారము, బుజ్జి, కొండ అనేటప్పటికి మీరు కొండెక్కి కూర్చుంటారు. వెనక ముందు చూడరు. ఏ రూమ్ పడితే ఆ రూమ్‌లోకి వెళ్ళిపోతారు. ఏ బొక్కలో ఏదుందో చూడరు. ఆడు వీడియోలు తీస్తారు. ఇలాంటివి శతకోటి ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఈరోజు మీరు బ్రతికి బట్ట కట్టి ఈ వేదిక మీదకొచ్చి మాకు కంప్లెయింట్ చేశారు. మీకు శతకోటి వందనాలు. ఎందుకంటే ఈ ముగ్గురిని కలిపి జైల్లో బొక్కలో వేస్తే కనుక బహుశా ఏంటంటే ఎంతమంది మీలాంటి ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళ చేతుల్లో సఫర్ అయ్యారు అనేటటువంటి, ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళు ఫోన్లు ఇవ్వట్లేదు. ఓన్లీ మీ ఇద్దరు ఒక్క వీడియోస్ ఉంటే కనుక వాళ్ళు ధైర్యంగా ఫోన్లు ఇచ్చే ఉండేవారు. ఎందుకంటే ఆ ఫోన్లో దొరికేది అదే వీడియో, మా ఫోన్లో కూడా దొరికేది అదే వీడియో అని చెప్పి ఫోన్లు ఇచ్చేవారు. వీళ్ళు ఫోన్లు ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏంటంటే కనుక అందులో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో ఎంతమంది ఆడపిల్లలు బతుకున్నారు, అందులో ఎంతమంది ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్నారు అనేటటువంటిది నాకుండే ప్రధానమైనటువంటి భయం. ఈరోజు మీరు ఒక మాట అన్నారు ఇందాక, సార్ మీ దగ్గర ధైర్యం తెచ్చుకుని ఇక్కడికి వచ్చి ఉన్నాం సార్, మేము సూసైడ్ చేసుకోబోయాం అని అన్నారు. మీరు అంటున్నారు ఎంతమంది చేసుకున్నారో ఆడపిల్లలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ విధమైనటువంటి ఎప్పుడైతే కనుక ఈ మీడియా, తర్వాత ఎప్పుడైతే కనుక ఈ గ్యాడ్జెట్స్ రోజు రోజుకి ఆ కెమెరా ఇంత చిన్నది అయిపోతుందమ్మా. మనం వాడేటటువంటి కెమెరాలు ఇంతింత కెమెరాలు అయిపోతున్నాయి. ఎవడు ఏ మూల నుంచి ఏ ఫోటో పెడుతున్నాడో, ఏ కెమెరా పెడుతున్నాడో, ఎక్కడ వీడియో రికార్డింగ్ చేస్తున్నారో తెలీదు. అది కాస్త ఏ విధంగా వాడుకుంటున్నారు, డబ్బులకు వాడుకుంటున్నారా, బ్లాక్మెయిల్ వాడుకుంటున్నారా మనకు తెలియట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? కెమెరాలు, ఫోన్లు బ్యాన్ చేయండి అని అనగలమా? అనలేం. మనం మీరు ఆడపిల్లలాగా మీరు జాగ్రత్త పడాలి. ప్రేమించడం తప్పులేదు. ఆ ప్రేమించిన వాడిని రేపొద్దున పెద్దల్ని నొప్పించి పెళ్లి చేసుకోవటం తప్పులేదు. ఈ శారీరకపరమైనటువంటి వాంఛ ఏంటి? ఎందుకు అది ఒక హాబీ ఎందుకు అయిపోయింది? ప్రేమించినటువంటి వాడితో ఎంత తొందరగా ఫిజికల్గా కలవాలి అనేటటువంటిది వాడు బలవంతం పెట్టాడో, బలాత్కరించాడో, ఇంకో విధంగా ఉన్నాడో దూరం పెట్టండి. ఆ అంశాన్ని నుంచి దూరం పెట్టండి. వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోవటం ఏంటి? ఎప్పుడు కూడా నోన్ ఏరియా ఇస్ ఎ సేఫ్ ఏరియా అని మనం అంటూ ఉంటాం. మనం తెలిసినటువంటి వాతావరణం ఎప్పుడు ఎంచుకోండి మీ జీవితాల్లో అంటూ ఉంటాం. తెలియనటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి అంటాం. నిర్మానుషమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి అంటాం. అబ్బాయిలు ఉండేటటువంటి ఇలాంటి రూమ్స్కి వెళ్ళొద్దు అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటాం? మీలాంటి అమ్మాయిల గురించి. పట్టుమని ప్రేమించి ఒక 6 నెలలు అవ్వలేదు, అప్పుడే వాళ్ళు రూమ్స్కి వెళ్ళిపోవటాలు, అప్పుడే వాళ్ళతో శారీరకంగా కలిసిపోవటాలు, తల్లిదండ్రులు తెలియకుండా ప్రవర్తించటాలు, ఆ తర్వాత అలా చేసేసేమే అనేటటువంటి గిల్ట్తో ఉండటము, ఆ బాధతో ఉండటము, ఏమైనా తప్పు చేసామా అనేటటువంటి బాధతో ఏమవుతుందంటే కనుక అటువైపు నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే వచ్చిందో, ఎందుకు వచ్చింది, వీడు ఎందుకు పంపించాడు, దీన్ని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన మీకు రాలేదు. అట్లీస్ట్ ఎవరితో అయితే కనుక మీరు శారీరకంగా కలిసారో వాడికే ఫోన్ చేసి ఫస్ట్ తెలుసుకోవాలనేటటువంటి బేసిక్ కామన్ సెన్స్ కూడా మీకు ఆ టైం అప్పుడు రాలే. మేడం ఇదంతా కూడా ఏంటంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాంటీ సోషల్ మేడం. అంటే బేసికలీ ఏఎస్పీడీస్ అంటూ ఉంటాం, యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటాం. ఎందుకు ఏఎస్పీడీ అంటారు డాక్టర్ గారు అంటే కనుక హత్యలు, మానభంగాలు చేసేటటువంటి వాళ్ళే యాంటీ సోషలా? అంటే దొంగతనాలు చేసే వాళ్ళే యాంటీ సోషలా? రౌడిజం చేసి రోడ్ల మీద అరాచకం చేసేటటువంటి యాంటీ సోషల్ అంటే కనుక ఎవరికైతే కనుక కనికరం అనేటటువంటిది లేదో, ఎవరైతే కనుక వాళ్ళు తప్పు చేసిన తర్వాత ఇక్కడ ధైర్యంగా కూర్చుని వాళ్ళ తప్పుని సమర్థించుకుంటారో, ఎవరికైతే కనుక పెద్ద చిన్న లేకుండా లా అనేటటువంటి అంశాలు, బాధ బందీ అనేటటువంటి లేకుండా ధైర్యంగా కళ్ళల్లో చూస్తూ ఈరోజు మేము ఇలాగే చేస్తాం, మీరు ఏం చేస్తే అది చేసుకోండి అని అంటారో వాళ్ళని యాంటీ సోషల్ అని అంటూ ఉంటాం. ఇది యాంటీ సోషల్ ట్రైట్స్ అనమాట. ఇక్కడ ఒక పక్క నుంచి ఆడపిల్లలు మేము చచ్చిపోబోయాము అనేటటువంటిది, ఏది ఒకడు 6 నెలలు తిరిగాడు, ఇంకొకడేమో వచ్చి సంవత్సరం పాటు తిరిగినటువంటి ప్రేమ అనేటటువంటి వాళ్ళు ఈరోజు ఆ అమ్మాయిల యొక్క మనసు కూడా తెలుసుకోకుండా మీరు సస్తే చావండి మాకు అనవసరం, మీదైతే మాత్రం మీరే తప్పు చేశారు, మీరే మా రూమ్స్లోకి వచ్చారు, మీకే మేము డబ్బులు ఇచ్చాము, మీరే మా ఫోన్లు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పి తిరిగి వాళ్ళ మీద అబండం వేయటంతో ఏమవుతుందంటే ఇలాంటి తప్పులో ఇరుక్కున్నటువంటి ఆడపిల్లలు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వాదన విన్నారు కదా, బహుశా ఏంటంటే ఇదే వాదన బయట చాలామంది ఆడపిల్లలు భయపడుతూ ఉంటారు. అమ్మో వాడితో వాలంటరీగా మనం వెళ్ళాము, మనం ఏమి అక్కడ ఆడేం నన్ను బలాత్కరించలేదు, ఐ అగ్రీడ్ ఫర్ దట్ దిస్ థింగ్ అని అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పటికి ఆడపిల్లలు ఏమనుకుంటారంటే కనుక వాడిదేం తప్పు, వాడిది 50% తప్పు ఉంటే నాది కూడా 50% తప్పే, లేదంటే రేపొద్దున ఏదైనా పెద్దల మధ్యన కానీ లేదంటే ఏదైనా లా సిస్టంలో కూర్చుంటే కనుక వాడి మీద తక్కువ అభాండం పడుతుంది, ఒక ఆడపిల్లగా నా మీదే తక్కువ అభాండం పడుతుంది, మా అమ్మ నాన్న ఊరేసుకుని చచ్చిపోతారు, అసలే తెలియకుండా దొంగతనంగా చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేయరు అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి క్రూరత్వంగా ఆలోచించి ఇంత భయంకరంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటుంది. మీడియా జ్ఞానం అనేటటువంటిది పెరిగిపోతుంది, గ్యాడ్జెట్ యూసేజ్ అనేది పెరిగిపోతుంది, సోషల్ మీడియా అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది.
అలాంటప్పుడు మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా పనిష్మెంట్ అనేటటువంటిది ఇలాంటి వాళ్ళకి ఈరోజు బహిరంగంగా ఇక్కడే ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించడం అనేది ఒక ఎత్తు. ప్రధానంగా ఇటువంటి ఆడపిల్లల్ని మనం కౌన్సిల్ చేయటం అనేది కూడా ఇంకో ఎత్తు మేడం. ఆ ప్రేమ అనేటటువంటి మొత్తం ఏంటంటే ఏం తప్పు చేస్తున్నాం అనేది తెలియకుండా చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ కంట్రోల్స్ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. ఓకే రమ్య మేడం. మేడం యాక్చువల్గా ఈ కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పేర్లు మనకి చెప్పలేదు కానీ నేనైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మాత్రం ఒక స్టెప్ వేసి ముందుకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన ఏ అమ్మాయి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే సీక్రెట్గా మనం ఒక 20 కేసెస్ ఇట్లాంటి లీగల్ ప్రొసీడింగ్స్లో మాట్లాడితే అందులో ఒక కేసు ఖచ్చితంగా ఇలాంటిది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఫ్రీడమ్ అంత ఎక్కువైపోయింది. విచ్చలవిడిగా లవరు అనేది కామన్. లవర్ లేకపోతే ఇన్సల్ట్ కింద ట్రీట్ చేస్తున్న సందర్భాలు. సో లవర్ ఉంటాడు, లవర్ ఉన్నారు అంటే ఫిజికల్ రిలేషన్ గట్టిగా మనం చూడండి ఇన్ని ఎపిసోడ్స్లో మనం చేస్తుంటే ఇది చీకట్లో నడుస్తుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ లైట్స్ ఉన్న టీవీ షోల్లో కూడా రారు, ఎందుకంటే ఫేస్లు కనిపిస్తాయి కాబట్టి. సో ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే దీనికంటే ముందు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫిజికల్ రిలేషన్ కమిట్ అయిపోయారు కాబట్టి బయట వాళ్ళకి చెప్తే పరుగు పోతుంది. దానికంటే మనకి మనమే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఎంతవరకు ఉందని జరిగిన ఇన్సిడెంట్స్ ఏవి 99% ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే యాక్చువల్గా అమ్మాయిలు, నేను మా షో తరపు నుంచి మాట్లాడుతున్నానండి. పర్సనల్ అంటే ఒకప్పుడు మనస్సు మాత్రమే. నీ మనసులో ఏముందో భూప్రపంచంలో పక్కనోడికి కూడా తెలిసేది కాదు. ఆ మనసు దాటేసి డైరీల దాకా వచ్చారు. పర్సనల్ డైరీలు రాసుకునే వాళ్ళు ఒకప్పుడు. అది ఎవరికి మ్యాక్సిమం వాళ్ళ తదనంత వాళ్ళు సీక్రెట్గా దాచుకున్నంతకాలం ఉండేది. తర్వాత ఏదో ఇళ్లలో వాళ్ళకి తెలిసేవి తప్ప అది కూడా అంతగా పెద్ద స్పాయిల్ అవ్వలేదు, లైఫ్ని స్పాయిల్ చేయలే. కానీ ఈరోజు పర్సనల్ అని చెప్పుకుంటున్న ఫోన్ ఏదైతే ఉందో అది పర్సనల్ కానే కాదు. ఇట్లా ఒక క్లిక్ తోటి వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి వచ్చేయడానికి అవకాశాలు ఉన్న ఒక ఫోన్ని మనం ఎంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నామంటే దానికి వీళ్ళ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. ఏంటి, పర్సనల్ అనుకుని ఒక వీడియోలు తీసుకుంటున్నారు, పర్సనల్ అనుకుని బాయ్ ఫ్రెండ్స్తో న్యూడ్ ఫొటోస్ పంపించుకుంటారు, బాత్రూమ్స్లో స్నానాలు చేస్తూ పంపించుకుంటారు. ఆ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటారా లేదా ఏమీ తెలియదు. ఆ ఎమోషన్స్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల మనం చూస్తున్నామంటే చాలా తక్కువ, ఏ ఏజ్ అని కాదు ఏ ఏజ్ వాళ్ళు అన్నా ఆ ఒంటరితనం వల్ల కానీ అవతల వాళ్ళు ఆ నైట్ టైం జరిగే ఇన్సిడెంట్లో ఖచ్చితంగా మాట్లాడతారు. మీకు డే టైం కంటే కూడా నైట్ టైమే ఇట్లాంటివి ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఖాళీ బాగా ప్రైవసీ దొరికింది. ఒకప్పుడు 8కో 9కో నిద్రపోయే వాళ్ళు కాస్త ఇప్పుడు 12, 1 గంట వరకు అసలు ఎర్లీగా పడుకునే వాళ్ళని ఇన్సల్ట్గా చూసుకునే సిచ్యుయేషన్స్ నుంచి అర్ధరాత్రుల వరకు మెలకుగా కూర్చొని చేస్తున్న పనుల వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇందులో మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి. అందులో అమ్మాయిలు ఇంకా బాగా జాగ్రత్తగా ఉండాలి. లవరు అని నమ్మి మీరు ఈరోజు శరీరాన్ని ఇవ్వడం వల్ల అది మార్కెట్లోకి వచ్చింది. మీ శరీరంతో ఇంకొకళ్ళు బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాడుకుంటే ఈ రోజున క్యారెక్టర్ పోవడం, అంటే మీ శరీరం పోవడం తర్వాత సంగతి, సొసైటీలో క్యారెక్టర్ పోయేంతగా బ్లాక్మెయిల్ చేశారు. అప్పుడు మీరు వెళ్ళాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసమ్మా, లవర్ దగ్గరికి కూడా కాదు. తప్పు జరిగిపోయింది, మీ తప్పును కడుపులో పెట్టుకునే వాళ్ళు మీ తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులకి చెప్పాలి. మీ క్యారెక్టర్ ఎక్కడ పోదు తల్లిదండ్రులకి చెప్పడం వల్ల. వాళ్ళకి చెప్తే దీన్ని ఏ రకంగా డీల్ చేయాలి ఏంటి అని అనుకుంటారు. నువ్వు భయపడ్డావు కదా, సొంత లవర్కి చెప్పడానికి భయపడ్డావు, కానీ సీన్ ఏంటో తెలుసా, మీ లవరే క్రిమినల్. ఆ అమ్మాయి సొంత లవర్కి చెప్పడానికి భయపడింది. లవరే క్రిమినల్ ఇక్కడ. వీళ్ళు లవర్సే కాదు నాన్న, లవ్ అనే ట్రాప్లో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ అందరు వీడియోలు తీసుకుంటూ మార్కెట్లో అమ్ముకుంటున్న బ్యాచ్. నువ్వు మాట్లాడింది చాలా ఆగమ్మా. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చునే స్టేజ్ కాదు, జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్తురు కానీ ఆగండి. ఎందుకంటే మిమ్మల్ని ఎట్లా నేను పంపించేయలేను, నాకున్న బీపీకి అసలు పంపించను. వాళ్ళకి ఎందుకు కౌన్సిలింగ్ ఇస్తున్నానంటే వాళ్ళ తరపున కొన్ని లక్షల మంది బయట అమాయకులు ఉన్నారు మీలాంటి ఎదవల చేతుల్లో మోసపోతూ. వాళ్ళకి న్యాయం చేయడానికి వాళ్ళకి క్లారిటీ ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నా. మీరు ఎవరి దగ్గరికి పంపించాలో ఆలోచిస్తాను. ఒక సెకండ్ ఆగండి, కంగారు పడుతున్నారు. పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే పేరెంట్స్ ఇలాంటి ఎదవల్ని ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచించి పోలీస్ స్టేషన్కి వెళతారమ్మా, లేదా వాళ్ళ పెద్ద ఇళ్లలో వాళ్ళతో మాట్లాడతారు. దయచేసి ఇట్లాంటి అమ్మాయిలు ఎవరన్నా కానీ సీక్రెట్గా ఒక నిప్పుని చేతిలో దాచుకోవద్దు, శరీరమే కాలిపోతుంది. ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనేది బేసిక్. లేదు మేము చెప్పలేమండి, ఇంట్లో వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకో, చాలా తక్కువ మంది అట్లా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులన్నా రిసీవ్ చేసుకుంటారమ్మా. లేదు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే, లేదా అడ్వకేట్ నన్నా కన్సల్ట్ అవ్వండి.
కన్సల్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇటువంటి కేసులు చాలా సీక్రెట్గా డీల్ చేస్తారమ్మా. ఎవరి విషయాలు బయటికి రావు. ఇంక్లూడింగ్ కంప్లైంట్లో మీ పేర్లు కూడా మెన్షన్ చేయరు, ఛార్జ్ షీట్లో మీ పేర్లు కూడా ఉండవు. అర్థమవుతుందా? ప్లీజ్ దయచేసి ఇది తెలుసుకోండి. మా పేర్లు ఉంటే రేపొద్దుట మా మ్యారేజ్లు అయినాక ఎవరికైనా తెలిసిపోతుందేమో అని. ఇలాంటి క్రిమినల్స్ని మీరు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళని మేము ఎక్కడికి పంపించాలో పంపిస్తాం. ఇన్ కేస్ మీరు ఇక్కడికి కూడా రాకపోతే అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఫోన్లు ఇవ్వట్లేదమ్మా. ఎంతమందినో వీళ్ళు సర్వనాశనం చేసి ఉంటారు. క్లియర్గా అర్థమవుతుంది మాకున్న సీనియారిటీకి. సో కొంతమంది అమ్మాయిల్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఇది నడుస్తూనే ఉంటుంది. మీరు ఇన్కోస్ తప్పించుకొని వెళ్ళిపోయినా వీళ్ళకి బోర్ కొట్టి వదిలేశారనుకో, మీరు ఏదో అమ్మాయిని దులుపుకొని ఇద్దరితోటే కదా అని అనుకుంటారేమో. వీళ్ళకున్న ఈ వయసుకి ఇప్పటికి ఇంకో 10-15 ఏళ్ళు ఇదే ట్రెండ్, తర్వాత బిజినెస్లోకి దిగుతారు. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు చాలా మంది అమ్మాయిల్ని సేవ్ చేసినట్లే లెక్క. ఇలాంటి స్టార్టింగ్ మిస్టేక్ కూడా రిపీట్ అవ్వద్దు. ఎందుకు ముందే ఫిజికల్గా, తర్వాత అంతా పెళ్ళైనాక చచ్చేది అదే కదా. ముందే కమిట్ అవ్వడం వల్ల ఈ రోజున బ్లాక్మెయిల్ అయ్యి మీ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఫిజికల్గా ముందు కమిట్ అవ్వద్దు. లవ్వే అయితే అయ్యిద్ది, గొంగర అవ్వకపోతే వేరే వాడిని పెళ్లి చేసుకుంటారు. కనీసం పవిత్రంగా ఉన్నామన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మీ షోలో అమ్మ, మీ కేసు నేను ఎక్కడితో వదిలేయాలనుకోవట్లే, మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. ఇది ఇన్ఫామ్ చేస్తే మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసినాక ఆ కేసుని కంటిన్యూ చేయాలి అంటే మీరు ఇక్కడే భయపడేలాగా ఉన్నారు వీళ్ళు చేసే రౌడీ వేసానికి. పేరెంట్స్ కొద్ది మళ్ళీ వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు. ఏం పర్లేదు నాన్న, ఎందుకంటే మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, మేము ఆ రోజే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఉంటే ఖచ్చితంగా మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది. ఈ ఎదవతో ఇంకొక ఎదవతో పడుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని మీకు తెలియాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా లక్షల మందికి రిప్రజెంటేటివ్స్. మీకు డౌట్ ఉంది కదా, మీ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో విందాం. ఎందుకంటే మీ పేరెంట్స్ లేరు, మీ వెనకాల ఎవరు లేరు అనే ధైర్యంతో ఈ ఎదవలు ఇట్లా చేస్తున్నారు. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో మాట్లాడే బాధ్యత మాది. ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడతాం. అర్థమవుతుందా? వాళ్ళకి తెలియాలి నాన్న. తెలియకపోతే వీళ్ళు ఇంకా జీవితకాలం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మీకు ఇళ్లలో ఎవరో పెళ్ళిళ్ళు చేస్తారు, వాడితో బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. జీవితకాలం మీరు ఈడు కాకపోతే ఇంకొకటి అని వెళ్తూనే ఉంటారు. మీ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని వాళ్ళకి తెలియాలి. అర్థమవుతుందా నాన్న? మీ పేరెంట్స్ నెంబర్ ఇచ్చావట, డైరెక్టర్ గారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడమన్నారు. మాట్లాడుతున్నాం. ఒక నెంబర్కి మాట్లాడుతాం. నీకు భయం ఉంది కదా పేరెంట్స్కి తెలిస్తే ఏదో అవుతుందని. వీళ్ళతో మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి. అలాగే మీకు భయపడితే ఓకే, భయపడపోతే వాళ్ళ పేరెంట్స్కి కూడా మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయమని చెప్తాం. అందరూ కలిపి రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దరు. వీళ్ళనైతే మేము ఇక్కడే ఉంచుతాం. అదే ఒకసారి మాట్లాడతాను. హలో హలో అమ్మా, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. చెప్పండి మేడం. మీ అమ్మాయి ఇక్కడ ఉంది, మేము పేరు చెప్పట్లేదు, మా డైరెక్టర్ గారు ఆల్రెడీ మీకు ఫోన్లో చెప్పారు కాబట్టి నేము. అమ్మ, వాళ్ళకి తెలియక ఒక అబ్బాయిని లవ్ చేసింది మీ అమ్మాయి. ఓ 6 months ఫిజికల్ రిలేషన్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉన్న ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడంటే అది వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు. మీకు తెలిస్తే ఏమవుతుంది అన్న భయంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే అతనితో కూడా ఒక నైట్ గడపాల్సి వచ్చింది. దాన్ని ఇంకొక ఫ్రెండ్ వీడియో తీసి వాడు కూడా ట్రై చేయడానికి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ 2 వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలా ఆ అమ్మాయితో పాటు అమ్మాయి పక్కన ఇంకో ఫ్రెండ్ కూడా ఉందమ్మా. ఆ అమ్మాయి కూడా మీకు తెలుసట. ఆ అమ్మాయిని కూడా వీళ్ళ ముగ్గురు కలిపి అట్లాగే ట్రాప్ చేశారు. వీళ్ళు పర్సనల్ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా చాలామంది ఉండుంటాయి. అక్కడైతే వాళ్ళ ఫోన్స్ ఇవ్వట్లే అబ్బాయిలు. చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారండి. మీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి అమ్మాయి విషయం, మీ అమ్మాయి చాలా భయపడుతుంది. మీకు చెప్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో. దీనివల్ల మీరు మీ అమ్మాయికి ఏం జరుగుతుందని కొంచెం అన్నా టైం స్పెండ్ చేయకపోవడం వల్ల, ఫ్రీగా ఉండకపోవడం వల్ల వాళ్ళు జీవిత నాశనం అయింది. ఇప్పుడు లీగల్ ప్రాసెస్లోకి వస్తే ఈ ముగ్గురిని మాకు బయటకు పంపించే ఉద్దేశం లేదమ్మా. మీ హస్బెండ్ కానీ మీ అబ్బాయి కూడా ఉన్నారట. మీరేమన్నా వస్తే వీళ్ళ ముగ్గురిని పోలీస్ స్టేషన్కి దగ్గరుండి తీసుకెళ్తారని మా ఉద్దేశం. అమ్మాయి చేత కంప్లైంట్ ఫైల్ చేయిస్తే చాలా మందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ విషయం తెలిసి మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? మేడం, మీరు చెప్పినాక మాకు ఈ విషయం తెలియదు మేడం. అవునమ్మా. మాకు అసలు వీళ్ళు ఏం చెప్పలేదు ఇంట్లో. కనీసం పిల్లలైనా అమ్మ నాకు ఇలా జరుగుతుంది అని చెప్తే మేమేమన్నా చేయగలుగుతాం మేడం. మాకు ఇంతవరకు ఇప్పుడు మీ దాకా వచ్చి మీరు చెప్పిందాక మాకు ఇంట్లో ఏ విషయం తెలీదు. మేమేదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం. పిల్లలు అలా కాలేజీలకు వెళ్తారు కదా, చదువుకుంటారు కదా అని చెప్పి ఫ్రీగా వదిలిపెట్టి ఫోన్లు ఇచ్చాం మేడం. సరే అమ్మా, ఇప్పుడైతే ఇది కొంచెం సీరియస్ విషయం. మీరు ఎవరినైనా తీసుకొని వస్తే మేము వీళ్ళ ముగ్గురిని హ్యాండ్ ఓవర్ చేస్తాము. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్దురు. కానీ కంప్లైంట్ ఇచ్చి మీ అమ్మాయిని మీరు కాపాడుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? హలో మేడం,
పోలీస్ స్టేషన్ కి మీరు- తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం మేడం. అలాగే అమ్మా, మీ హస్బెండ్ కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మా మా టీం మీకు అందుబాటులో ఉంటారు. మీ ఆ పిల్లలిద్దరు మీకాన్నే ఉంచండి మేడం. మేము మీ అందరినీ ముందే ఇక్కడే వాళ్ళకి- ఉంచుతామమ్మా, అందరినీ ఇక్కడే ఉంచుతాం. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అది వాళ్ళ పేరెంట్స్ ని కూడా కొంచెం పిలిపించండి. అందరినీ కలిపి ఇప్పుడే పోలీస్ స్టేషన్ పంపిస్తాం మేము. సరేనా? సరే మేడం. ఓకే అమ్మా, సరే జాగ్రత్త, మేడం. మీరు టెన్షన్ తీసుకోకండి. సరే మేడం. ఏమ్మా విన్నావు కదా? ఏమనుకుంటారంటే పేరెంట్స్కి తెలిస్తే ఏమనుకుంటారు, ఏం చేస్తారు, కొడతారా, బయటికి పంపిస్తారా అంటే మీ క్యారెక్టర్ ముందు అవి చాలా తక్కువ. క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా, జీవితాలు ఇంపార్టెంట్ కదా, అయిపోతున్నాయి ఇక్కడ. మిమ్మల్ని మీరు ఇక్కడితో ఆపేసుకోవడం కాదు, ఇక్కడికి వచ్చారు మేమేదో క్లియర్ చేసేయడం అవ్వదమ్మా. ఎందుకంటే ఇది రొటీన్గా జరిగే, కామన్గా ఇంకా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడితో కట్ చేయడం మా వల్ల కాదు. ఇక్కడ ఈ షోలో వీళ్ళ దగ్గర వీడియోలు అలా ఉన్నాయి, అవి అవి సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాడి మాత్రమే డిలీట్ చేయాలి. ఇప్పుడు ఫోన్లో డిలీట్ చేస్తే అవ్వదు, ఇక్కడ వరకే డిలీట్ అవుతుంది. వీళ్ళు ఎంతమంది దగ్గర దాచారో మనకు తెలియదు కదా మేడం. ఖచ్చితంగా పోలీసులు మాత్రమే, సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన కేసు అమ్మా ఇది. మీ పేరెంట్స్తో మాట్లాడాము, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారట. వాళ్ళని ఇక్కడ ఆల్రెడీ ఉంచుతాం మేము హోల్డ్ చేసి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. లీగల్ ప్రాసెస్కి ఏం కావాలన్నా మేము కూడా అందుబాటులో ఉంటాం అక్కడ. మేడం ఈ కేసులో నేను అసలు వీళ్ళతో అనుకోవట్లేదండి. ఎందుకంటే చాలామంది అమ్మాయిల వీళ్ళ జీవితాలు నాశనం అయి ఉంటాయి వీళ్ళ చేతులు. వీళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ వీళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. మన డైరెక్టర్ గారితో మాట్లాడడం, ఆల్రెడీ ఆయన హోల్డ్ చేసి ఉంచుతానన్నారు వీళ్ళ ముగ్గురిని. వాళ్ళ పేరెంట్స్ రాగానే అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. మీరు కూడా బయట ఇక్కడే ఉండండి, మీ పేరెంట్స్ వచ్చి మీతో మాట్లాడతారు, వీళ్ళకి పోలీస్ కంప్లైంట్ అనేది ఇస్తారు. ఇప్పుడే కంప్లైంట్ వెళ్తారు, మాకు 1 అవర్ పడుతుందట. వెళ్ళండి అమ్మా. వీళ్ళ ముగ్గురిని హ్యాండ్ ఓవర్ చేసుకుని పక్కన ఉంచండి అమ్మ. చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా వినండి, అలాగే చెయ్యండి. మళ్ళీ వద్దు అది ఇదని బయటికి వెళ్ళి మైండ్ మార్చుకోవడం లాంటివి మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మీలాంటి అమ్మాయిలు బయట నిజంగా చాలా మంది సఫర్ అవుతున్నారు. అమ్మ మీరు ఇప్పుడు మీ పేరెంట్స్ చేతుల్లో ఉన్నారు, సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు, టెన్షన్ పడకండి. మీ ఫేస్లు ఇక్కడ ఎట్లా రివీల్ అవ్వలేదో పోలీస్ స్టేషన్లో కూడా రివీల్ అవ్వు, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి. అక్కడ నుంచోండి, అక్కడ నుంచుందరు కానీ వెళ్ళండి. మేడం అసలు ఎడ్యుకేటెడ్స్ అని పిల్లల్ని ఇట్లా నమ్మి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియాలండి ఇవి. జైలుకని ఎందుకన్నామంటే పోలీస్ స్టేషన్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ ఇప్పుడు వాళ్ళు చేస్తారు. వచ్చి మొత్తం అన్ని ఎంత రాబడతారు క్రిమినల్స్ కదా. గా ఉన్నారండి. పేరెంట్స్ ఏమనుకుంటారు, నా కొడుకులు బాగా వెళ్ళారు, హ్యాపీగా ఉన్నారు, బయట చదువుకుంటున్నారు అనుకుంటారు. వీళ్ళు గోతులు తవ్వేసి ఆడపిల్లల జీవితాలతో ఆడేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి పద్దాక ఆడపిల్లని జాగ్రత్తగా పెంచండి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటారు. మగపిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వడం చిన్నప్పటి నుంచి మీ పెంపకంలో కూడా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మగాడ్రా, ఈడు ఏమన్నా చేస్తాడు, బయటికి వెళ్తాడు, తిరుగుతాడు, అమ్మ ఇంట్లోనే కూర్చోవాలని చెప్పేసి పేరెంట్స్ ఇలా పెంచడం అనేది మానేయండి ఫస్ట్. అబ్బాయికి అమ్మాయికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చిన్నప్పటి నుంచే మీరు పెంచడం అనేది కరెక్ట్గా పెంచితే ఇగో ఇలా దరిద్రుల్లాగా తయారవ్వరు. ఇది నేను పేరెంట్స్ మిస్టేక్ అని కూడా చెప్తాను. ఖచ్చితంగా అండి. ఇచ్చేటటువంటి మర్యాద వాళ్ళు నేర్పియలేదు వాళ్ళు టైం స్పెండ్ చేసి ఆడపిల్లలు ఏం చేస్తున్నారు చూసుకోకపోవటం, ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ టైం స్పెండ్ చేసి అసలు మగపిల్లడు ఎలా తిరుగుతున్నాడు, రూమ్స్ లో ఏం చేస్తున్నాడు, ఎంత క్రైమ్ అండి. వీళ్ళ చెల్లుకో అక్కకో జరిగితే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? సో ప్లీజ్ పేరెంట్స్ టైం స్పెండ్ చేసి పిల్లలతో మాట్లాడండి. పిల్లలు మీరు కూడా ఏమి దాచకుండా మళ్ళీ ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, ఏ చిన్న విషయమైనా పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఇలా మీరు బాధపడాల్సినటువంటి అవసరమే ఉండదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.